హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మా హనీపాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కొంచెం మీకు చెప్తామని చెప్పేసి ఇలా వ్లాగ్ అనేది చేశాను. నేను, మా అన్నయ్య వాళ్ళిద్దరూ, మా మామయ్య కొడుకులు ఇద్దరు వచ్చారు. మామయ్య కొడుకులు ఇద్దరు చిన్నవాళ్ళే. కోడలి పిల్ల బర్త్డేకి అత్త డ్రెస్ కుట్టింది. ఊరికే కేక్ కట్ చేయాలంటే ఇది కాదు కదా, అందుకే కొంచెం డెకరేషన్ అలా స్టార్ట్ చేసాము. ఏవో బయటే తీసుకొచ్చి అంత నేను చేయలేదు, హనీపాప వాళ్ళ మామయ్య చేశాడు. చేసి పెట్టేసాం. సో మొత్తం డెకరేషన్ అయితే పక్కన అలా చేసేటప్పుడు మా వదిన అంటే మా మామయ్య కొడుకులు ఇద్దరు, వాళ్ళ అన్నయ్య, మా వదిన వాళ్ళ అన్నయ్య అండ్ అన్ని బుడకలు ఊది అన్నీ చేస్తూ ఉంటే హనీపాప ఆ బెలూన్స్ తోటి ఆడుకుంటూ ఉంది. ఇదంతా సాటర్డే ఈవినింగ్ 4కి చేసాము. చేసిన తర్వాత అంతా అయిపోయాక ఇంకా కేక్ కటింగ్ కోసం చేయాలంటే హనీపాపను రెడీ చేయాలి కదా. సో రెడీ చేసేటప్పుడు తనకి రెడీ చేసిన డ్రెస్ అంతా ముందే పెట్టేసుకొని మేము కూడా ఇంకా ఫొటోస్ దిగాలి అని ఒక ఇదితోటి మేము కూడా రెడీ అయ్యాం. లేకపోతేనా అసలు హనీపాపను ఒక్కటే రెడీ చేసి కేక్ కటింగ్ చేసి తెచ్చుకున్నది తినేసి ఉండేవాళ్ళం. ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము ఫస్ట్, బట్ ఎందుకో మైండ్ కొద్దిగా ఆఫ్లో ఉండింది. అందుకని బయట నుంచే తీసుకొచ్చారు. అంటే నేను మా వదిన ఇంట్లో చేద్దాం అనుకున్నాం, బట్ మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య కలిసి బయట తెద్దాం అనుకున్నారు. యాజ్ యూజువల్ వాళ్ళ ప్రకారమే బయట నుంచి మండి ఫుడ్ తీసుకొచ్చారు. పక్క డెకరేషన్ చేస్తుంటే మా కోడలు అల్లుడు ఇద్దరు ఆడుకోవడమే సరిపోయింది ఆ బెలూన్స్ తోటి. 4-5 బాగలు కొట్టారు కూడా, టప్ టప్ అని. ఈ థీమ్ పేరేంటో నాకు తెలియదు, యానిమల్ థీమ్ అనుకుంటా మేబీ. మనకి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ డెకరేషన్స్ వాటి గురించి ఏమీ తెలియదు. సో ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఒక వాల్ ఉంటే దానికి మొత్తానికి పరిచేశాడు వాళ్ళ మావయ్య. ఈ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి మీరే. అండ్ బయట ఇచ్చేదానికంటే ఇంట్లోనే మనం కొంచెం తలా ఒక చెయ్యేసామంటే అంతా అయిపోయిద్ది అని అనిపించింది అనమాట. ఫైనల్గా రెడీ చేసేటప్పుడు తన డ్రెస్ మొత్తం రెడీ చేసేసి అన్నీ పెట్టి ఇలా అరేంజ్ చేసాము. అండ్ రెడీ చేశాక ఇలా ఉంది. అప్పుడప్పుడు క్లిప్స్ యాడ్ చేసామన్నమాట. సో ఊపమంటే చేత్తో ఊదాలని చూసింది, బట్ నోటితోనే ఊదింది, అయిపోయింది. తను ఒక్కదాన్ని వదిలేసి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పక్కనే ఉంటే బాగుండేది. ఏందో తను సింగిల్గా తీయాలని చెప్పేసి కొంచెం పక్కకు వచ్చారనమాట. అండ్ కేక్ కట్ చేసినప్పుడు అయితే మా చిన్నన్నయ్య వాళ్ళ వాడు కూడా వచ్చాడనమాట. సాత్విక్ వాడి పేరు అని. సాత్విక్, జశ్వంత్ ముగ్గురు కలిసి కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అనే ఉన్నారు, కానీ నోట్లో పెట్టుకుందామా ఒకరికొకరు తినిపించుకుందామా అని లేదు. అండ్ కేక్ తిన్నాక అందరికీ దగ్గు జలుబు స్టార్ట్ అయిపోయాయి ముగ్గురు పిల్లలకి. కూల్ కేక్ తీసుకొచ్చారా, అసలే అది కూల్ ఉంటుంది. ఎక్కువ ఏమంటారు చక్కెరది సిరప్ వేస్తారు కదా, షుగర్ సిరప్ బాగా తీయగా ఉండి కూల్ కేక్ అంటే ఇంకా అందులోనే ఇష్టం కదా. ఒకరికొకరు పెట్టుకొని రా అంటే ఎవరు ముక్క వాళ్ళే కోసుకొని వాళ్ళే నోట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రేమను చూపించుకుంటున్నారు అనమాట. మా హనీపాప ఏమో నేను మొహానికి పోస్తా అంటుంది, కానీ పొయ్యని లేదు ఎవరిని, కేక్ వేస్ట్ అయితే. ఏదో అలా సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు ఎవరికి వాళ్ళో నాకు కూడా తెలియదు. మేము కూడా ఒక రీల్ చేసాము, కానీ అది వేరే వాళ్ళ ఫోన్లో తీసామన్నమాట. అంటే మొత్తం బామ్మద్ది వాళ్ళ ఫోన్లో తీసామా, వాళ్ళు నాకు పంపిస్తే ఎందుకో అది యాడ్ అవ్వలేదు, అందుకని యాడ్ చేయలేదు. సో కేక్ మొత్తం వాళ్ళే తినేసారనమాట. ఇంకా హనీపాపకి అయితే ఇంకా పండగ చెప్పక్కర్లేదు, అంతా ఒక రోజంతా తినిందా. రాత్రి మళ్ళీ దగ్గింది, బాగా దగ్గుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరు పెడుతున్నారు ఒక పక్క, అయినా కూడా అది చాలనట్టు మళ్ళీ కేక్లో నుంచి తీసుకొని. ఎంతమందికి కేక్లో క్రీమ్ వదిలిపెట్టేసి ఓన్లీ బన్ను తింటారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను మా వాళ్ళు తింటుంటే చూశాను అనమాట. అండ్ సెలబ్రేషన్స్కి నేను వేసుకున్న డ్రెస్ అది మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ అది 2 శారీస్ తీసుకొని అలా డిజైన్ చేసుకున్నాను. నేను 9కి అంతా సెలబ్రేషన్స్ అయిపోయాయి. అందరం ఇంకా దొరికిందే ఛాన్స్ అని, డెకరేషన్ ఉంది కదా అని చెప్పేసి అందరం డ్రెస్సులు వేసుకొని తెగ ఫోటోలు దిగాము. దిగిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా, మేము మర్చిపోయాం అనమాట. అందరికీ కేక్ ఇవ్వాలి అన్న విషయమే మర్చిపోయాం, అందరూ ఇంట్లో వాళ్ళమే కాబట్టి. ఆ తర్వాత గుర్తొచ్చింది ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు. అండ్ ఫుడ్ తేవడానికి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిన గ్యాప్లో మేము కేక్ కుమ్మేసాము మొత్తము. అండ్ ఫుడ్ తినడం మేము తినే ముక్కలు తెచ్చారు కదా అని చెప్పి నేను తినే ఇదిలో ఉండి వీడియో తీయలేదు. ఫైనల్గా మేము ఈ విధంగా కొంచెం సెలబ్రేషన్ని మీకు ముందు పెట్టాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.